హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్లవర్ కుట్టడం చూపించేస్తాను. ఇవి తోరణం పట్టి కుట్టి వాటికి హ్యాంగర్స్ వేలాడి తీసుకొని గుమ్మానికి తగిలించుకోవచ్చు. అలానే గిఫ్ట్ ఐటమ్స్గా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వాజెస్లో పెట్టుకోవచ్చు. బైండింగ్ వైర్ అనేది ఉంటుంది కదా, ఆ వైర్కి సెట్ చేసి చాలా బాగుంటాయి. నీట్గా చాలా చాలా బాగుంటాయి. ఆఖరిలో నేను ఒక 4 కలర్స్ కుట్టాను. ఆ క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. మనకి వాళ్ళు సింపుల్గా ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా ఒక్కదిక్కడ అతికించినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే చూసేసేయండి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 చైన్స్ వేసుకొని తర్వాత డబుల్ క్రోషెట్ తీసుకొని మళ్ళీ ఒక చైన్ మధ్యలో లాక్కొని, ఇప్పుడు చూడు అలా మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోండి. మళ్ళీ ఒక చైన్ తీసుకోండి, మళ్ళీ డబుల్ క్రోషెట్, 1 చైన్, డబుల్ క్రోషెట్, 1 చైన్, డబుల్ క్రోషెట్, 1 చైన్, ఇలా 10 టైమ్స్. అంటే మనం ఫస్ట్ తీసుకున్న 4 చైన్స్ అండ్ 9 డబుల్ క్రోషెట్స్ కలిపి 10 టైమ్స్ ఒక ప్లేట్ లాగా ఏర్పడుతుంది. తర్వాత కిందది ఇలా లాగేస్తే ఒక చైన్ తీసుకొని ఫస్ట్ తీసుకున్న 4 చైన్స్లోకి థర్డ్ వన్లోకి క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేసుకోండి. ఫ్లవర్ కుట్టడానికి బేస్ పునాది. ఎల్లో కలర్ చూపించాను కదా మీకు. నేను ఫస్ట్ కుట్టడం ఎల్లో కలర్తో కుట్టాను, ఇప్పుడు పింక్ కలర్ చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా వెళ్ళిపోండి. క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు, తెలుసా అండి, చాలా క్యూట్గా ఉంటాయి. చిన్నపిల్లలకి పొడవు జడేసేటప్పుడు జడగంటలు కడతారు కదా, వాటికి కూడా కట్టవచ్చు, చాలా బాగుంటాయి. ఒకే దాంట్లో నుంచి 5 టైమ్స్ తీసుకోవాలి. ఇలాగా ఒకే దగ్గర హోల్డ్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ లేవు. లైక్స్ ఉంటే ఇంకో 4గురికి వెళ్తుంది ఛానల్ లింక్ అనేది, అందుకని అడుగుతున్నాను. ప్లీజ్ లైక్. ఇలా మొత్తం మనం కింద బేస్ అనేది 10 టైమ్స్ కుట్టుకున్నాం కదా గ్రీన్ కలర్ ఉలన్తో, అది చుట్టూ ఆ 10 టైమ్స్ ఆ హోల్స్లో మధ్యలో డబుల్ క్రోషేకి మధ్యలో చైన్ పెట్టాం కదా, వేసాము కదా, ఆ మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో ఇలా 5 టైమ్స్ ఇట్లా హోల్డ్ చేసుకొని మొత్తానికి ఒకేసారి తీసుకొని కుట్టేసేసి మళ్ళీ పక్క దాంట్లోకి మళ్ళీ 5 టైమ్స్ హోల్డ్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇలాగా ఆల్మోస్ట్ 10 టైమ్స్ వస్తాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఇవి మధ్యలోకి లాగేసేసేయండి, నో ప్రాబ్లం. ఎక్కడ ఏమీ కనిపించవు, ఉలన్ అనేది జారదు, నీట్గా బాగుంటుంది. నేను కుట్టడం కూడా చూసారా ఎంత నీట్గా వస్తుందో. మనం ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. నేను ఆల్రెడీ పొద్దున్న లైవ్లో కొంచెం సేపే మాట్లాడాను, లైవ్లో చూపిస్తున్నాను కదా, అంత నీట్గా కుట్టుకోవచ్చు మనం. వస్తువుని బట్టి, అంటే ఎక్కువగా హ్యాంగ్ చేసేదైతే గట్టిగా పటిష్టంగా ఉండేది కుట్టుకోవాలి. సింపుల్గా ఇలాంటి చిన్న చిన్న పువ్వులకైతే నేను ఫస్ట్ రోజు చూపించిన విధంగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సింపుల్ తోరణం పట్టి ఒక సరిపోతుంది. కొంచెం బంతి పువ్వులు కొంచెం బరువుగా ఉండేవైతే నేను ఈరోజు చూపించిన డబుల్ క్రోషియా కాదు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషియా స్టిచ్చింగ్ అయితే బాగుంటుందన్నమాట. నిజానికి ఫ్లవర్ 20 మినిట్స్ కుట్టానండి, అంతసేపు ఎందుకులే అని చెప్పేసి నేను కట్ చేశాను అనమాట. ఇదిగోండి, చూసారా కలరు చాలా చాలా బాగుంది. బయట కూడా నేను షార్ట్లో పెడతాను. వీలైతే ఆఖరిలో క్లిప్పింగ్
4 ఫ్లవర్స్ కుట్టాను కదా, 4 కలర్స్తో అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఏ పని చేసినా ఇంట్రెస్టింగ్గా చేస్తే ఖచ్చితంగా కుదురుతుంది. ఫస్ట్ కుట్టుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇలా ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది కదా, మనం 5 ఒకేసారి క్లోజ్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి ఇలా దగ్గరికి తీసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. చూసారా, దగ్గరకు అయిపోయింది. వీటిని బేస్ చేసుకుంటూ మనం పైన పుప్పొడి లాంటిది కుట్టుకోవాలి. ఒక ఏమన్నారు, ఒక ఫ్లవర్కి చివర్లు కొసలు గోపురాల టైప్లో ఉంటాయి కదా, అవి కుట్టడానికి. ఇప్పుడు నేను కుడతాను, చూడండి. కలర్ బాగుంది కాంబినేషన్ అని చెప్పి కలర్తో కుడుతున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం ఫస్ట్ 5 నాట్స్ని 5 హోలన్స్ హోల్డ్ చేసి దగ్గర కుట్టంగా, దాంట్లో తర్వాత అన్నిటినీ కలుపు ఒక్కొక్కటి దగ్గరకు తీసుకుంటూ కుట్టిన వాటిల్లో నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది 5 కుట్టిన హోల్డ్ చేసిన దాంట్లో ఇది 3 చైన్స్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైన కుట్టుకోవాలి. ఇక్కడ ఒక ఈ రెండిటికి మధ్యలో అనమాట, ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ కుట్టిన తర్వాత మళ్ళీ కింద 5 స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి స్కిప్ చేశారంటే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, 3 టైమ్స్ చైన్ తీసుకొని ఇలా కుట్టుకొని ఇప్పుడు చూడండి, మళ్ళీ 5 ఇక్కడ నుంచి ఇక్కడ వీడియోలో క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. క్లారిటీ లేకపోతే అడగండి, ఇంకొక లైట్ కలర్తో కుట్టి చూపిస్తాను. మొత్తం కుట్టి చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం ఇలా కుట్టేస్తాను. రాణి పింక్ కదా, ఇది చాలా బాగుంది అసలు కలరు. బయట కూడా ఎల్లో రాణి పింక్ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చుట్టూ
ఎన్ని వచ్చినాయని లెక్క పక్కన పెడితే మనకి వీలైనంత వరకు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కట్ చేసేసి ఇదిగోండి, చాలా బాగుంది కదా, మన బిందులాగా గ్రీన్ కలర్, ఇది ఎల్లో. ఈ మధ్యలో ఇలా లాగేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకో. ఇది జాయింట్ చేసుకునేది చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి. నేను నేను కుట్టేదాన్ని కన్నా కూడా నేను కూడా గజిబిజి అయిపోతాను. ఈ రెండింటిని దగ్గరగా కాస్త లోపల కానీ దగ్గరగా ముడి వేయాల్సింది మిస్టేక్ అయిపోయింది. పైకి వేసేసాను అనమాట. ఇట్లా పైకి వచ్చేసింది, దగ్గర కుదరట్లేదు. కానీ లోపలికి వైపు దగ్గరకు వేసుకోవాలి. అంటే కొంచెం బాగా ఇట్లా లోపలికి ప్రెస్ చేశారంటే వచ్చేస్తుంది. నేను పట్టించుకోలేదు అంతగానో, ఏముందిలే అనుకున్నాను. ఇలా బయటకు వచ్చేసింది అనమాట. కానీ దీన్ని కూడా కవర్ చేసేస్తూ కుట్టాను. ఇవి మనం ఇలా ఇట్లా పట్టుకుంటున్నాం కదా, ఇవి 5 టైమ్స్ కుట్టుకోవచ్చు. నేను 3 టైమ్సే కుట్టుకున్నాను. ఇలా వాళ్ళు కుదరట్లేదనమాట. అటు ట్రై చేసి ఆఖరికి ఇట్లా ట్రై చేశాను. మనం ఇందాక ఎట్లయితే డబుల్ క్రోషియా ఒకటి, సింగిల్ చైన్ ఒకటి, అట్లానే 2 డబుల్ క్రోషియాల మధ్యలోంచి ఇట్లా గ్రీన్ కలర్ తీసుకోవాలి. పువ్వు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే 3 కుట్టుకున్నాను. మధ్యలోకి ఫ్లవర్ అనేది మంచిగా నీట్గా లాగేశాను. ఇప్పుడు మనకి పైన చైన్ అనేది 10 టైమ్సా, 12 టైమ్సా, 15 టైమ్సా, 16, మీ ఇష్టం అనమాట, లెంత్ని బట్టి. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్లవర్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఖచ్చితంగా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మాత్రం చెప్పండి. చాలా చాలా బాగుంటాయి. కీ చైన్స్గా కూడా ఉపయోగపడుతుంది. మన రబ్బర్ బ్యాండ్స్కి కూడా ఇవి యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి 2 జడలు వేసినప్పుడు చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.